హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. టుడే టాపిక్ ఈజ్ సన్ఫార్మా గురించి. వాల్కెనో న్యూట్రిస్ మనకి ఏ విధంగా ఉన్నాయో, మనకు క్వాలిఫికేషన్ ఏం కావాలి, డేట్ ఎప్పుడు, ఇంటర్వ్యూ డేటు, ఇంటర్వ్యూ లొకేషన్ ఎక్కడ, ఈ విధంగా మనకి టాపిక్లోకి వెళ్ళి చూద్దాం. మనం టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా లేటెస్ట్ నోటిఫికేషన్లు అనేవి మీకు రావడం అనేది జరుగుతుంది. ఫస్ట్ టాపిక్లోకి వెళ్తే February 23న మనకి సండే రోజు ఇంటర్వ్యూలు అనేవి ఉన్నాయి అన్నమాట. తర్వాత వెన్యూ వచ్చేసి సన్ఫార్మా ఇండస్ట్రీస్ లిమిటెడ్, సర్వే నెంబర్ 694, డోడ్రా 966193 ఇండియా. ఇక్కడ ఈ అడ్రస్లో మనకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. టైం వచ్చి మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 4 PM వరకు నిర్వహిస్తారు. 23వ తారీఖు నాడు మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 4 PM వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. 30 ఉన్నాయి పొజిషన్లో. క్యాండిడేట్స్, ఉమెన్ క్యాండిడేట్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. నన్ను చాలామంది అడుగుతున్నారు, ఉమెన్ క్యాండిడేట్స్ ఏమైనా జాబ్స్ ఉంటే మీరు పెట్టండి సార్ మన గ్రూప్లో అని చెప్తున్నారు మన ఛానల్లో. ఈ జాబ్ వచ్చి ఉమెన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. రెజ్యూమ్ అనేది ఈ మెయిల్ ఐడికి పంపించాలి. మెయిల్ ఐడి rupesh kumar.upay@sunpharma.com. ఈ మెయిల్ ఐడికి మన రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు డీటెయిల్స్గా మనకి మన మెయిల్ ఐడీస్కి రిటర్న్ ఇంటర్వ్యూ ఎక్కడ ఉంది వాటి గురించి మనకి డీటెయిల్స్గా పెట్టడం అనేది జరుగుతుంది. ఈ జాబ్కి సంబంధించి పొజిషన్స్ అండ్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయంటే, మ్యానుఫ్యాక్చరింగ్ ప్యాకింగ్లో డిజిగ్నేషను ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ ఇస్తారు. వాళ్ళకి కావాల్సిన క్వాలిఫికేషన్ బీఫామ్, ఎంఫామ్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈ 2 to 6 years ఎక్స్పీరియన్స్ గ్రాన్యులేషన్, క్రంపేషన్, తర్వాత కటింగ్, ఇన్స్పెక్షన్, బాటిల్ ప్యాకింగ్లో మనకి 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. డిపార్ట్మెంట్ ఓఎస్డి మ్యానుఫ్యాక్చరింగ్ ప్యాకింగ్లో టెక్నీషియన్గా ఇస్తారు. ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ 2 to 8 years ఎక్స్పీరియన్స్ హ్యాండ్లింగ్ విత్ గ్రాన్యులేషన్, కంప్రెషన్, కటింగ్, ఇన్స్పెక్షన్, బాటిల్ ప్యాకింగ్లో మనకి దీంట్లో ఎక్స్పీరియన్స్ అనేది, నాలెడ్జ్ అనేది ఉన్నట్లయితే 4 to 8 years ఉన్నట్లయితే వీటి మీద మనకి ఇంటర్వ్యూ నిర్వహించి మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ప్యాకింగ్లో తీసుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్ ఏం చేస్తుంటే న్యూ ప్రొడక్ట్ క్వాలిటీ కంట్రోల్లో తీసుకుంటారు. క్వాలిటీ కంట్రోల్లో మనకి తీసుకుంటారు అన్నమాట ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్గా డిజిగ్నేషన్కే. క్వాలిఫికేషన్ వీళ్ళకి ఏం కావాలంటే బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫామ్, ఎంఫామ్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. వర్కింగ్ ఇచ్ ఎస్పీఎల్సీ, జీసీ, డిజల్యూషన్, యూవీలో చేసి ఉండాలన్నమాట వీళ్ళు. ఈ దీంట్లో ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉండాలి. 2 to 8 years, 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఉన్నట్లయితే దీనికి క్వాలిటీ కంట్రోల్లో తీసుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత క్వాలిటీ ఎజ్యూరెన్స్లో ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్గా ఇస్తారు డిజిగ్నేషను. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఫామ్, ఎంఫామ్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఐపీక్యూఏ, క్లీనింగ్ వాలిడేషను ఇన్ ఓఎస్డి మ్యానుఫ్యాక్చరింగ్లో మనకి ఎక్స్పీరియన్స్ అనేది, నాలెడ్జ్ అనేది ఉంటే దీని మీద కూడా వాళ్ళు క్వశ్చన్లు అడిగి క్యూఏ డిపార్ట్మెంట్కి, క్యూసీ కాదు క్యూఏ డిపార్ట్మెంట్కి మనకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగా మనకి క్యూఏ డిపార్ట్మెంట్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. డాక్యుమెంట్ వచ్చేసి మనం అప్డేటెడ్ రెజ్యూమ్ ఒకటి తీసుకొని వెళ్ళాలి. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఫోటోగ్రఫీ ఒకటి తీసుకొని వెళ్ళాలి. మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, శాలరీ ప్రూఫ్స్ తీసుకెళ్ళాలి. శాలరీ ప్రూఫ్స్ ఏంటంటే అపాయింట్మెంట్ లెటరు, తర్వాత ఇంక్రిమెంట్ లెటరు విత్ శాలరీ అంటే పే స్లిప్లు, ఇవి తీసుకొని వెళ్ళాలి. తీసుకొని వెళ్తే ఆధార్ కార్డు, పాన్ కార్డు కూడా తీసుకెళ్ళాలి, గవర్నమెంట్ ప్రూఫ్. ఈ విధంగా మనకి సన్ఫార్మా వాల్కెనో న్యూట్రిస్ అనేవి ఉన్నాయి. వాళ్ళు బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫామ్, ఎంఫామ్ వాళ్ళు February 23న వాల్కెనో న్యూట్రిస్కి అటెండ్ అవ్వచ్చు. మన అడ్రస్ ఇచ్చిన ప్రకారం ఉంది, అడ్రస్ చూసి ఇంట్రెస్ట్ క్యాండిడేట్ వెళ్ళొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.